హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ ఎక్స్ప్లో. టుడే మనం వేణుగోపాల స్వామి వారి ఆలయానికి మనం వచ్చాము. ఆ, ఈ వేణుగోపాల స్వామి వారి ఆలయం గురించి మాట్లాడాలంటే ఇది ముందు వచ్చి హాదీరామ్ బావాజీ అని అతను వెంకటేశ్వర స్వామితో కలిసి పాచికలు ఆడే అతను. ఎందుకంటే స్వామికి చాలా ప్రేమైన భక్తుడు. ఆయన ఏంటంటే ఇది దాదాపు ఒక 600 years ఎగో జరిగింది. 600 ఏళ్ల క్రితం అనేది ఈ స్టోరీ జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ హాదీరామ్ బావాజీ పాచికలు ఆడుతున్నానంటే ఒక నవాబు, అక్కడున్న నవాబు ఒప్పుకునేవాడు కాదనమాట. సో తనని రాంగ్గా ప్రూవ్ చేసేదానికి సో అతను ఏం చేశాడంటే ఈ హాదీరామ్ బావాజీని ఒక రూమ్లో బంధించి అక్కడ రూమ్ నిండా చెరుకులు వేశాడు. సో ఆ చెరుకులన్నీ ఒక నైట్లో తినేయాలి అన్నట్టుగా అతనికి ఆర్డర్స్ వేశాడు. సో ఈ హాదీరామ్ బావాజీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఆయన గజేంద్రని రూపంలో అక్కడికి వచ్చి ఆ చెరుకు గడలన్నీ ఒక నైట్లో కంప్లీట్ చేసేసి అదృశ్యమయ్యాడు. సో అప్పటి నుంచి ఆ నవాబు హాదీరామ్ బావాజీని ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పాలకుడుగా నియమించాడు. సో ఆయన ఆ పాలనలో అక్కడ శ్రీరామ టెంపుల్ను కూడా ఆయన కట్టేశారు. సో అది దీనికి ఉన్న చరిత్ర అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే మన ఇంట్లో కావాల్సిన చాలా వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే దేవుడి యొక్క పూజా సామాగ్రి అండ్ ఇక్కడ చాలామంది పీపుల్ మనకు చాలా రద్దీగా కనబడుతున్నారు. ఇక్కడ ఇంకా దేవుడి యొక్క పటాలు అండ్ చాలా అంగల్లోనేటి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ ఐటమ్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇంకా చాలా వరకు ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ అన్నీ హై కాస్టే. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ డెఫినెట్లీ మజ్జిగ అనేది ట్రై చేయండి, చాలా చక్కగా ఉంది. సో మంచి సెటప్ చేసి చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఈ టెంపుల్లో మనం వెళ్ళాలంటే దర్శనానికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ పూజకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు అనమాట. ఇది 5 కిలోమీటర్లు, అంటే బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది ఈ గుడి. సో ఎవరైనా వచ్చేవాళ్ళు దీన్ని తప్పగా దర్శించాలని నేను నా ఒపీనియన్. ఎందుకంటే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది కూడా తిరుమలలో ఒక ప్రసిద్ధిగాంచిన ప్లేసు. సో థ్యాంక్ యూ టు ఆల్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్.